వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే మన ఇంటికి వచ్చేస్తుంది, ఓటీపీ చెప్తే సరిపోతుంది. కానీ ఇకపై అలా ఉండదు. గ్యాస్ రూల్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి. కేవైసీ ఉంటే తప్ప సిలిండర్ ఇంటికి రాదు. సో కేవైసీ కంప్లీట్ ఖచ్చితంగా చేయాల్సిందే. చెమరు సంస్థలు ఒక డెడ్ లైన్ కూడా విధించాయి గ్యాస్ సిలిండర్ సంబంధించిన కేవైసీ. అండ్ కమర్షియల్ సిలిండర్ 2 నెల మళ్ళీ రేటు తగ్గింది. సో ఈ కేవైసీ ఎక్కడ చేయించుకోవాలి అండ్ రెసిడెన్స్ వాళ్ళకి అంటే నాన్ కమర్షియల్ డొమెస్టిక్ వాళ్ళు చేయించుకోవాలా, లేదంటే కమర్షియల్ వాళ్ళు చేయించుకోవాలా, ఆఖరి తేదీ ఏంటి, ఎక్కడ చేయించుకోవాలి, అండ్ విదేశీయుల్లో ఉండే వాళ్ళు ఏం చేయాలి, మరణించిన వాళ్ళ సిలిండర్ కనెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో నిన్న మొన్నటి వరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటా. ఎస్, ఈ నెల ఆఖరి వరకు కూడా రేషన్ కార్డ్ కేవైసీ కంటిన్యూ అవుతుంది. ఇంకో పక్క సర్వే కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఎల్పిజి సిలిండర్స్కి సంబంధించిన కేవైసీ తెరపైకి వచ్చింది. సో తెరపైకి రావడమే కాదు, ఇన్ కేస్ కేవైసీ చేసుకోకపోతే 17వ తారీఖు నుంచి కనెక్షన్ కట్ అని చెమరు సంస్థలు హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకో ఆల్ ఆఫ్ సడన్ చెమరు సంస్థలన్నీ ఈ కేవైసీ కోసం దృష్టి పెట్టినరు. ఈ కేవైసీ ఎందుకు చేయించుకోవాలని ఇంత పట్టుబట్టుకొని కూర్చున్నారు అంటే, కనెక్షన్స్ విషయంలో మొన్నటి వరకు ఒక గ్యాస్ సంక్షోభం కేంద్రం లేదనుకున్నా, లీడర్లు చెప్పినా కానీ ఆ ఎదుర్కొన్న సమస్య ప్రజలకు తెలుసు. నిజంగా ఎంత ఇబ్బంది పడ్డారు గ్యాస్ సిలిండర్ కోసం. డొమెస్టిక్ వాళ్ళైతే బ్లాక్లో ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో మీకు కూడా అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు కేవైసీ చేయాలనేది మనం మాట్లాడదాం. సో కేవైసీ ఎందుకు చేయాలంటే, తప్పుడు కనెక్షన్స్ అండ్ బ్లాక్ కనెక్షన్స్ అండ్ ఒకరి పైన ఒకే ఇంట్లో ఒక 2-3 కనెక్షన్స్, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువైపోయినాయి. సో దానివల్ల గ్యాస్ సిలిండర్స్ బుకింగ్ శాతం పెరిగింది. గ్యాస్ సిలిండర్స్ వినియోగం డొమెస్టిక్ పర్పస్లో పెరిగింది. ఇంకొంతమంది ఇట్లా ఒక్కరి పేరు మీద ఒకటి, కుటుంబం సభ్యుల్లో 4 ఉంటే వాళ్ళు 2 గ్యాస్ సిలిండర్స్ తీసుకొని కమర్షియల్ వాళ్ళకి అమ్మడం, ఇట్లాంటివి కూడా దందా జరుగుతుందనమాట. వీటన్నిటిని అరికట్టాలి అని అంటే ఈ కేవైసీ ఒక్కటే ఆప్షన్ అని చెమరు సంస్థలు నిర్ణయించుకున్నారు. అందుకనే ఈ కేవైసీకి డెడ్ లైన్ విధించారు 16వ తారీఖు వరకు. ఇప్పటికే అక్కడ గ్యాస్ కంపెనీ దగ్గర చూస్తే ఒక చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. సో క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి డెలివరీ బాయ్ వచ్చినప్పుడు అక్కడే మీ ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు అని చెప్పినప్పటికీ, లేదంటే మీరు గ్యాస్ సంబంధించిన పోర్టల్లోనే ఈకేవైసీ కంప్లీట్ చేసేసుకోండి అని చెప్పినప్పటికీ, ఇక ప్రతిసారి లాగానే సర్వర్ ప్రాబ్లంలు, టెక్నికల్ గ్లిచ్లతోటి ఈకేవైసీ ఆన్లైన్లో అవ్వట్లేదు. ఆ గ్యాస్ డెలివరీ బాయ్ ఇంటికి వచ్చినా కూడా కాని పరిస్థితి. దీంతో పబ్లిక్ మళ్ళీ హైరానా, మళ్ళీ ఇంకొక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కనుక చేయకపోతే మళ్ళీ డొమెస్టిక్ సిలిండర్ కోల్పోతామని, లేదంటే మళ్ళీ బయట కొనుక్కోవాలంటే బర్డెన్ అవుతుందని. సో అదైతే సర్వసాధారణం, తప్పని పరిస్థితి ఇన్ కేస్ ఈ కేవైసీ చేసుకోకపోతే. మరి ఈ కేవైసీ చేసుకున్న సమయంలో ఎవరైనా మరణించిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ సిలిండర్ని బుక్ చేసుకుంటారు, తీసుకుంటారు. ఆ మరణించిన వ్యక్తి ఆ కుటుంబ సభ్యుడే కాబట్టి ఆ ఫోన్ నుంచే ఈ గ్యాస్ బుక్ చేసుకోవడం, లేదంటే ఓటీపీ చెప్పడం, ఇవన్నీ సర్వసాధారణంగా ట్రాన్సాక్షన్స్ అన్నీ అవుతున్నాయి. కానీ చెమరు సంస్థలు ఇకపై వాటిని ఒప్పుకోవడం లేదు. సో మరణించిన వ్యక్తి సంబంధించిన గ్యాస్ సిలిండర్ని ఆ కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితిలో ఉపయోగించుకోవద్దు. సో ఆ మరణించిన వ్యక్తికి సంబంధించిన సమాచారం అక్కడ సంబంధిత ఏజెన్సీలో ఇవ్వాలట. సంబంధిత ఏజెన్సీలో ఇచ్చిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొక వ్యక్తిపైకి ఆ గ్యాస్ సిలిండర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడే అది ఉపయోగించుకోవాలి. లేదంటే ఇది ఒక క్రైమ్ అవుతుంది అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇక్కడ వరకు ఓకే. ఎవరైతే వృద్ధులు ఉంటారో, హాస్పిటలైజ్ అయ్యి ఉంటారు, లేదంటే ఇంటికే పరిమితం అవుతారు, మరి వాళ్ళు ఈ కేవైసీ ఎలా చేయించుకోవాలి? వాళ్ళకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అని అంటే, ఇంటి దగ్గరికి గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చినప్పుడు చేయించుకోవడం. సో వాళ్ళ కోసం స్పెషల్ అయిన క్యూ లైన్స్ కావచ్చు, స్పెషల్ ఏర్పాట్లు అయితే ఏజెన్సీస్ దగ్గర ఏమీ లేవు. సో వాళ్ళ కోసం కాదు, వచ్చి ఒక 2 గంటలు 3 గంటలు నిలబడల కోసమే ఏర్పాట్లు లేక టెక్నికల్ గ్లిచ్ అంటే వాళ్ళే తిరిగిపోయే పరిస్థితి. ఇక్కడ వీళ్ళ వేలి ముద్రలు సరిగా పడకపోవడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేకపోవడం, దీనివల్ల కూడా ఈ కేవైసీకి ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. సో చాలామంది ఇట్లాంటి ఇష్యూస్ తోటి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇంకొంతమంది సపోజ్ హైదరాబాద్లో గ్యాస్ కనెక్షన్ తీసుకుంటారు. ఆ తర్వాత ఏదో పరిస్థితుల వల్ల కోవిడ్ టైంలో చాలామంది పల్లెలకు వెళ్ళిపోయారు, అక్కడే బిజినెస్ పెట్టుకున్నారు, లేదంటే వ్యవసాయంపై డిపెండ్ అయ్యారు. సో అట్లా వాళ్ళు ఒక కొత్త లైఫ్ని అక్కడ స్టార్ట్ చేశారు. ఒక కొత్త బిజినెస్లు చాలామంది స్టార్ట్ చేశారు. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళ గ్యాస్ సెలెక్షన్ ఊరు మారినరు, సిలిండర్ తీసుకెళ్ళినరు. ఈ కనెక్షన్ వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉపయోగించుకుంటున్నారు, బుక్ చేసుకోండి. కానీ ఇకపై అవి కూడా చెల్లవు. సో అలా వినియోగించుకుంటే కూడా క్రైమే అంట. సో మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చి ఖచ్చితంగా అదే ఏజెన్సీలో సిలిండర్ బుక్ హ్యాండ్ ఓవర్ చేయడం, కనెక్షన్ క్యాన్సిల్ చేయించుకోవడం. లేదు అనంటే వచ్చి కేవైసీ కంప్లీట్ చేసుకొని
వెళ్ళడం. ఇవి మాత్రమే ఆప్షన్స్‌గా మిగిలాయి. అయితే ఒక పక్క డొమెస్టిక్, కమర్షియల్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకుంటేనే వాళ్ళకి డొమెస్టిక్ సిలిండర్ గానీ, కమర్షియల్ సిలిండర్ గానీ అఫీషియల్‌గా ఒస్తాయి. సో, అన్‌అఫీషియల్‌గా సిలిండర్ల అమ్మకాలు ఎట్లా ఉంటాయనేది అందరికి కూడా తెలిసిందే. ఇక దాని గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. సో, అట్లా వాళ్ళు ఖచ్చితంగా సిలిండర్ ఈ కేవైసీ చేసుకోవాల్సిందే. అయితే ఇక్కడ కమర్షియల్ సిలిండర్ల వాళ్ళకి ఈ సిలిండర్ కొరత నుంచి చాలా ఇబ్బంది. వాళ్ళ బారి నుంచి మనం గూడా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఎందుకంటే ఏ రెస్టారెంట్‌కి పోయినా, ఏ టిఫిన్ తిందామని పోయినా, ఆఖరికి ఒక చాయ్ తాగుదామని పోయినా కూడా అన్ని రేట్లు పెంచేసిర్రు. ఏంటి అంటే కమర్షియల్ సిలిండర్ దొరకట్లేదు, అందుబాటులో లేదు, రేట్లు పెరిగాయని. మరి ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ రేట్ తగ్గించింది గదా కేంద్రం. ఈసారి గతంలో రూ. 150 కమర్షియల్ సిలిండర్ పైన తగ్గిస్తే, ఇప్పుడు రూ. 209 తగ్గించింది. సో, అటు ఇటుగా రూ. 450 పైనే ఈ 2 నెలల్లో కమర్షియల్ సిలిండర్ రేటు తగ్గింది. మరి మిగతా రేట్లు తగ్గాయా? మరి రేట్ల గురించి ఎవరిని ప్రశ్నించాలి? సో, ప్రభుత్వం రేట్లు పెంచిందని ఇక్కడ ఇడ్లీలు, వడలు, చాయల రేట్లు పెంచేసిర్రు. మరి ఇప్పుడే ప్రభుత్వం రేట్లు తగ్గించింది గదా! మరి ఆ రేట్లు ఎక్కడైనా తగ్గిస్తున్నారంటే లేదు. ఇంకా ఆ రేట్లు పెరిగిన కారణంగానే రేట్లు పెరిగినాయి అనే బోర్డులు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. సో, ఇట్లా ఈకేవైసీ మస్ట్‌గా చేసుకోవాలి. అండ్ కమర్షియల్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏందంటే ఇంకా కూడా భారీగా కమర్షియల్ సిలిండర్లు రేట్లు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.